హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సంక్రాంతి అయిపోయింది. సో ఇంటి నుంచి గెంటేస్తున్నారు. బైక్ లేకపోతే హైదరాబాద్ లో బ్రతకడం చాలా కష్టం. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు స్కూటీ తీసుకువెళ్తున్నా. వెళ్ళేటప్పుడు రీడింగ్ చూసుకున్నా. 60,122 ఉంది. ఇక్కడ నుంచి ఖమ్మం బస్ స్టాండ్ కి వెళ్లి మా బ్రదర్ ని రిసీవ్ చేసుకొని ఇద్దరం వెళ్ళాలి. ఖమ్మం బస్ స్టాండ్ కి వచ్చి మా బ్రదర్ ని ఎక్కించుకున్నాను. ఎక్కగానే మనం వీడియో తీసుకుంటూ వెళ్ళాలి అని చెప్పిన. వామ్మో, ఇదొకటి ఉందా అన్నాడు. సరే తీస్తా అంటే మొబైల్ ఇచ్చి నేను డ్రైవ్ చేస్తూ ఉన్నా. ఈ స్కూటీ మీద హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకలాంటి ఫీల్. అవునా, నిజమా? అలాగే వెళ్ళేటప్పుడు మైలేజ్ చెక్ చేద్దాం అనుకున్నాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏం లేదు, ఎలాగో చాలా దూరం వెళ్తున్నాం కదా, పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ వచ్చాం. అది కావాలంట మైలేజ్ ఎంత వచ్చిందని చూడటానికి. 1 లీటర్ పెట్రోల్ బాటిల్లో కొట్టించుకుంటున్నాము. ఇప్పుడు ఈ పెట్రోల్ ఏం చేస్తానో తెలుసా? దానికి కాదు. ఈ స్కూటీలో పెట్రోల్ అయిపోగానే ఈ బాటిల్లో ఉన్న పెట్రోల్ పోసి మైలేజ్ చెక్ చేస్తా. మళ్ళీ స్కూటీ వేసుకొని హైవే ఎక్కేసాం. ఈ హైవే ఎక్కగానే నాకు ఒక సాంగ్ గుర్తుకొచ్చింది. ఇప్పటి వరకు 20 కిలోమీటర్స్ వచ్చాము. మార్నింగ్ 9 అవుతుంది. అయినా కూడా చలి పెడుతూనే ఉంది. కాకపోతే ఇలా స్కూటీ మీద లొకేషన్ చూసుకుంటూ హైదరాబాద్ వెళ్ళడం నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం సూర్యాపేటకి 43 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మొత్తానికి ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసింది. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం టోల్ గేట్. ఈ చల్లగాలికి వెళ్తుంటే నాకు ఇంకో సాంగ్ గుర్తుకొచ్చింది. చల్లగాలి తాకుతున్న మేఘమైన. హైదరాబాద్ కి ఇంకా 161 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. 60,173 దగ్గర స్కూటీలో ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న 1 లీటర్ పెట్రోల్ పోసి మైలేజ్ చెక్ చేద్దాం. బాటిల్లో ఉన్న పెట్రోల్ స్కూటీలో పోస్తున్నాం. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాము. ఇందులో ఉన్న మొత్తం పెట్రోల్ అయిపోగానే పెట్రోల్ బంక్ దగ్గరలో ఉండదు. అందుకని 1/2 లీటర్ పెట్రోల్ బాటిల్లో కొట్టించుకున్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఇంకా 147 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ లో స్కూటీ తోలేటప్పుడు బాగానే ఉంది, బట్ ఇప్పుడు మాత్రం దోలు తీరిపోతుంది. అలా అలా లొకేషన్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ నేనేమో వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నాం. 80 కిలోమీటర్లు ట్రావెల్ చేశాక స్కూటీకి రెస్ట్ ఇద్దాం అనుకున్నాం, లేకపోతే స్కూటీ చచ్చిపోతుంది. సూర్యాపేట దగ్గర కాసేపు స్కూటీకి రెస్ట్ ఇచ్చాం. ఒక 30 మినిట్స్ అలా రెస్ట్ ఇస్తే స్కూటీ కూడా చల్లబడుతుంది. ఈ 30 మినిట్స్ మేము ఏం చేశామంటే, మానవనాడి మండలానికి విందు నేనిచ్చే మందు రండి బాబు రండి. అది కాదు, జస్ట్ అలా కూర్చున్నాం. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఈసారి డ్రైవ్ చేయడం నా వల్ల కాదని మా బ్రదర్ కి ఇచ్చాను. నేనేమో వీడియో తీసుకుంటూ వెనక్కి కూర్చున్నా. ఇంకో టోల్ గేట్ కూడా వచ్చేస్తుంది. ముందు కనిపిస్తుంది కదా, అదే ఆ టోల్ గేట్. ఈ టోల్ గేట్ దగ్గర కాసేపు ఆగి ఓ 2 పిక్స్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చినట్టే. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కాసేపటి తర్వాత పెట్రోల్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మైలేజ్ ఎంత వచ్చిందో చూద్దామా? వావ్, 58 కిలోమీటర్స్ వచ్చింది. లోకల్లో టెస్ట్ చేసినప్పుడు 52 కిలోమీటర్స్ అలా వచ్చింది. హైవే మీద కాబట్టి 58 కిలోమీటర్స్ వచ్చింది. మొత్తానికి మైలేజ్ చెకింగ్ టాస్క్ అయిపోయింది. బాటిల్లో ఉన్న 1/2 లీటర్ పెట్రోల్ పోసి వేరే పెట్రోల్ బంక్ లో 4 లీటర్స్ కొట్టించాము. మార్నింగ్ చలి పెట్టింది, ఇప్పుడు ఎండ దంచుతుంది. ఇంకా హైదరాబాద్ కి 78 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. టైం 1:30 అవుతుంది. ఆకలి దంచుతుంది, మామూలుగా కాదు. ఎక్కడైనా హోటల్ ఆర్ రెస్టారెంట్ ఉంటే ఆపి తిందాం అనుకున్నాం. మొత్తానికి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపి ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. తినేసి మళ్ళీ నా బుల్లెట్ తీశాను. ఏంటి? అదేలేండి,
నా స్కూటీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ నుంచి హైదరాబాద్ కి ఇంకో 40 కిలోమీటర్స్ ఉంది. వచ్చే దారిలో రామోజీ ఫిల్మ్ సిటీ కనపడింది. లోపలికి వెళ్ళాము. ఇక్కడ విజిట్ చేయడానికి 1350 రూపాయలు పే చేయాలంట. మా మమ్మీకి కాల్ చేసి రామోజీ ఫిల్మ్ సిటీ చూసొస్తా, ఒక 1350 రూపాయలు సెండ్ చేయవా మమ్మీ అని అంటే చీపిరి కట్ట తిరగేస్తంతది. మరెందుకురా నీకు? ఎలాగో ఇంత మనీ పే చేసి చూడలేములే అనేసి ఒక స్నాప్ తీసుకొని వచ్చేసాము. మొత్తానికి హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యాం. ఏం చేద్దామంటావు మరి? విక్టోరియా మెమోరియల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మా బ్రదర్ రూమ్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. అమ్మయ్య, రూమ్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మా రూమ్ దగ్గరికి వెళ్ళాను. సో అది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి,